24 గంటల్లో ఎస్ఆర్ఎస్లోకి ఎక్కువ ప్రాంతాల నుంచి 963 క్యూసెక్ల ఇంట్లో రాగా 963 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఇవాళ ఉదయం తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 35.029 టీఎంసీలు నీరు ఇన్ఫ్లోగా వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 44.713 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు వివరించారు. జూన్లో 8 జిల్లాలోని ఎంపిక చేసిన స్కూళ్లు, జూనియర్ కాలేజీలో ప్రారంభమైన బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తుంది. 33 జిల్లాలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల పనులను శరవేగంగా పూర్తి చేస్తుంది. ప్రస్తుతం 2 లక్షల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందుతుండగా 22 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని యోచిస్తోంది. నిజామాబాద్ నగరంలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారులు, కూడల వద్ద వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇతర పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, నిబంధనలు ఉల్లంఘనపై తనిఖీలు నిర్వహించారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. గురువారం ఉదయం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2185 క్యూసెక్ల ఇంట్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ సాంకేత్ తెలిపారు. 210 క్యూసెక్ల ఆవిరి నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు నీటి నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖేలో ఇండియా యువజన క్రీడలో భాగంగా నిజామాబాద్ నవ్య భారతి స్కూల్స్ లో టెన్నిస్ క్రీడను నిర్వహించేందుకు ఎంపికైందని, ఇది గర్వకారణమని స్కూల్ సీఈఓ సంతోష్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే బుధవారం నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహ శుభ కార్యక్రమాలకు ఆశ్రయ వధువులను ఆశీర్వదించారు.